ఇచ్చి బదనాం చేసి బయటికి పంపిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. ఇట్లా అసూయకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి గారు, అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి గారు. అనుముల అంటేనే అసూయ, అనుముల అంటే అహంకారం, అనుముల అంటే అవినీతి, అనుముల అంటే అబద్ధాలు. నువ్వు వచ్చి మళ్ళీ ఏదో సత్యగురుగి లెక్క రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుతూ ఉంది. భాష గురించి ఏం భాష అండి? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హోంగార్డ్ అన్నది అహంకారం కాదా? రాజగోపాల్ రెడ్డి గారిని నీచ్ కమీనే కుత్తే అన్నది అహంకారం కాదా? పొన్నాల లక్ష్మయ్య గారిని చావుకొచ్చిండు ముసలోడు అని చెప్పని అన్నది అహంకారం కాదా? నకరికల్ ఎమ్మెల్యేను వీరేశంను పట్టుకొని లాగులిప్పి పిర్రల మీద చింతబరగలతో కొట్టాలా అన్నది అహంకారం కాదా? షాద్నగర్ ఎమ్మెల్యేను శంకర్ను పట్టుకొని, ఒక రజక కులస్తుని పట్టుకొని బట్టలు ఉత్తుకుంటానికి నేను ఎమ్మెల్యే చేసిన అని చెప్పడం కుల ఉన్మాదం అహంకారం కాదా? వాకిటి శ్రీయర్ గారిని చేపలు పట్టుకుంటోని నేను మంత్రి చేసిన అని చెప్పనటం అహంకారం కాదా? సిరాజుద్దీన్ అనేటువంటి ఒక ఇంటర్నేషనల్ ఎక్లెయిమ్డ్ క్రికెటర్ను పట్టుకొని చదువురాను నేను డిఎస్పీ చేసిన అని చెప్పనటం అహంకారం కాదా? మీడియాను పండబెట్టి తొక్కుతా, నారదీస్తా, ఎవరిని పడితే వాళ్ళని ముడిమిద్దంతా, లాగులిప్పి కొడతా, బట్టలిప్పి కొడతా, ఇది అహంకారం అంటారా, అసూయ అంటారా, లేకపోతే శుద్ధపూస లక్షణాలు అంటారా? మీరన్నా చెప్పండి. ఇక మళ్ళీ హరీష్ రావు గారికి అహంకారం ఉంది, అసూయ ఉంది, కేటీఆర్ గారికి అహంకారం ఉంది అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలు అడుగుతున్నారు లాగుల తొండలేంటివి అని చెప్పని పిల్లలు అడుగుతున్నారు. ఏంది లాగుల తొండలు అని చెప్పని. ఎందుకంటే నిజాం కాలం జమానా టార్చర్ అవన్నీ వీళ్ళకి తెలియవు కదా. లాగుల తొండలంటే ఏంటి అసలు, ఇది తిట్టేంది అని అడుగుతున్నారు. పేగులు మెడలేసుకుంటే అంటే ఎట్లేసుకుంటారు? ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క భాష వైఖరి. ఆయన మళ్ళీ ఇవాళ వారి యొక్క గొప్పతనాన్ని చూసి గెలిపించిండ్రు అని చెప్పని పెద్ద మనిషి మాట్లాడుతుంటే నవ్వాలనా ఏడవాలనా అర్థం కానటువంటి ఒక పరిస్థితి. మీరు ఆ పత్రికా సమావేశం చూసుంటారు. బీజేపీ గురించి బాధపడుతున్నాడా, బీజేపీ ఆయనతో కుమ్మక్కయిందని చెప్పని లోపల సంతోషపడుతున్నా అర్థం కావట్లే. నేను సూచన చేస్తున్నా, భూకంపం వచ్చే ముందు ప్రకంపన లాంటిది, మీ అస్తిత్వాన్ని మీరు కాపాడుకోండి. 65,000 ఓట్లు వచ్చిన వాళ్ళు 17,000కి తగ్గినరు, ఓట్లు కుదిపించుకున్నావు మళ్ళీ వాళ్ళతోటి. మళ్ళీ వాళ్ళకి సూచనలు ఇస్తూ వాళ్ళ అస్తిత్వం గురించి శుద్ధపూసలు పలుకుతూ ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు. ఇకపోతే ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ ఉంది, ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ ఉంది అలా తెలంగాణ కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డి ఫ్రాంచైజీ కొనుక్కున్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. రాహుల్ గాంధీ గారి దగ్గర, ఏఐసిసి దగ్గర తెలంగాణ శాఖను ఫ్రాంచైజీ కొనుక్కున్నట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నారు. బీహార్లో శత్రువు అయినటువంటి దుష్మన్ అయినటువంటి వాళ్ళు తెలంగాణలో దోస్త్ ఎట్లా అవుతారండి? కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణభూతమైనటువంటి, మొత్తం యూపీఏ ఓడిపోవడానికి, మహాగఠబంధన్ ఓడిపోవడానికి కారణభూతమైనటువంటి ఒక ఎంఐఎం రేవంత్ రెడ్డికి మిత్రులు అని చెప్పని ఎవరో మీడియా మిత్రులు మీలాంటి తెలుగులో అడిగినారు. అడిగితే ఏదో పంటల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పంటల గురించి మాట్లాడుతూ ఉండి ఏ భూమిలో ఏ పంట వండాలనో అట్లా అని చెప్పని ఏదో మాట్లాడుతూ ఉండి దాటవేత ధోరణికి పాల్పడిండు. ఐడియాలజికల్ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీ. మరి అదేమైనా రాహుల్ గాంధీ గారు ఏఐసిసి ఈయనకేమైనా ఫ్రాంచైజీ ఇచ్చిండ్రా? లేదు, ఈయనేమైనా రేవంత్ రెడ్డి రీజనల్ పార్టీ లెక్క గాంధీ భవన్ వేదికగా దాన్ని ఏమైనా బీజేపీకి కొమ్ము కాసే విధంగా బీజేపీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్నాడో మొత్తానికి తెలియదు. కానీ ఇవాళ ఒక ఐడియాలజికల్ ఇంటలెక్చువల్ బ్యాంక్రప్సీతో పనిచేస్తున్నటువంటి ఒక హిపోక్రాటిక్ లీడర్, హిపోక్రాటిక్ ఆర్గనైజేషన్ ఇవాళ తెలంగాణ కాంగ్రెస్. ఇకపోతే ఆయన అంటున్నాడు మాకు ఇది రెఫరెండం అని చెప్పని అన్నాడు. అంతకుముందు ఏమన్నాడు మీ మీట్ ద ప్రెస్లోనేమో ఇది రెఫరెండం ఎందుకు అవుతుంది, గెలిచినా ఓడినా మా పని మేము చేసుకుంటాం అన్నాడు. నిన్నేమన్నాడు దొంగోట్లతో గెలిచిన తర్వాత ఇది మాకు రెఫరెండము, మాకు నచ్చి ఓట్లేసిండ్రు, మెచ్చి ఓట్లేసిండ్రు అని చెప్పనన్నారు. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే సూటిగా చెప్పదలుచుకున్నా, ఇవాళ నువ్వు గెలిచినంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు ఎవరు కూడా విస్మరించరు. ఇంకా 3 ఏళ్ళు నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటావని చెప్పను, లేకపోతే నీ బోగసోట్లకు తలవగ్గో, మొత్తానికి ఏదో గెలిచినావు బయటపడ్డావు, దట్స్ ఓకే. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ పరిపాలన అందించే ఒక బాధ్యత నీ పైన ఉన్నది. ఒక గెలుపుతోటే ఇట్లా పొంగిపోయి అడ్డదిడ్డంగా మాట్లాడి పరిపాలన కనుక సరిగ్గా నడిపించకపోయినట్టయితే శాశ్వతంగా చరిత్రహీనులుగా రేవంత్ రెడ్డి గారు మిగిలిపోతారు. లగచర్ల బాధితుల పట్ల చేసిన దాష్టికాన్ని ఈ ఎన్నిక ద్వారా మర్చిపోతారా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో
నరికివేయబడ్డ చెట్లు, చంపబడ్డటువంటి ఒక నోరు లేని జీవాలు, ఆ పాపం అంతా కూడా ఎన్నిక ద్వారా మర్చిపోతారా? మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రజలపైన బుల్డోజర్ నడిపి కూల్చివేసి వాళ్లను నిరాశ్రయులు చేసినట్టు ఒక పాపం ఈ ఎన్నిక ద్వారా మర్చిపోతారా? హైడ్రా పేరు మీద బుల్డోజర్లు పంపి పేద మధ్యతరగతి వాళ్ళ ఇండ్లు కూల్చివేతను మర్చిపోతారా ఈ ఎన్నిక ద్వారా? గ్రూప్ 1 ఎగ్జామ్ సరిగ్గా నిర్వహించకుండా చేతగానితనాన్ని ఈ ఎన్నిక ద్వారా నిరుద్యోగులంతా మర్చిపోతారా? జీవో 29 ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీల నోళ్లలో మన్నుగొట్టి వాళ్ళ జీవితాలను ఛిద్రం చేసినట్టు ఒక పాపం ఈ ఎన్నిక ద్వారా, ఈ గెలుపు ద్వారా మర్చిపోతారా? జీవో 46 అనేటువంటి ఒక దాన్ని పరిష్కరిస్తా అని చెప్పని నమ్మించి వంతెన గురి చేసినటువంటి ఒక 1,00,000 మంది కానిస్టేబుల్ల ఉసురు ఈ ఎన్నిక ద్వారా తగలకుండా పోతుందా? 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పని ఆబగా మహిళల దగ్గర ఓట్లు దండుకున్నటువంటి ఒక ఇవ్వకుండా వాళ్ళను మోసం చేస్తున్న వైనం మర్చిపోతారా? మహిళలకు 2,500 రూపాయలు ఇస్తా అని చెప్పని మహాలక్ష్మి పథకం ద్వారా ఇవ్వకుండా మోసం చేస్తున్న ఒక వైఖరిని మర్చిపోతారా? షాదీ ముబారక్ తులం బంగారం ఇస్తా అని చెప్పని మోసం చేసిన వైనాన్ని మర్చిపోతారా? ఇట్లా చెప్పుకుంటూ పోతే రాసుకుంటే రామాయణం అంతా, వింటే భారతం అంతా. బీసీ బంధు లేదు, రైతు బంధు లేదు, ఫీ రియంబర్స్మెంట్ లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకోవాలంటే, కాలేజీలకు పోవాలంటే ఇబ్బందికి పడతా ఉన్నారు. కాలేజ్ యజమానులు ఫీజులు అడుగుతుంటే ఈ పాపాలని మర్చిపోతారా? జాబ్ క్యాలెండర్ లేదు. 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని 10,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయకుండా 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పని కేసీఆర్ గారు గుర్తించి నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించిన దాన్ని నీ ఖాతాలో వేసుకుని చేస్తున్న మోసం మర్చిపోతారా అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఎన్ని పాపాలు, ఎన్ని మోసాలు చేసినావు నువ్వు? సీఎం రమేష్ గారికి కాంట్రాక్ట్ ఇచ్చి కమిషన్లు దండుకున్నటువంటిది ప్రజలు మర్చిపోతారా? కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో నీ మంత్రి, నీ దోస్తులు పంచుకున్నటువంటి ఒక కాంట్రాక్ట్ టెండర్లో మోసం మర్చిపోతారా? అమృత్ స్కీమ్లో స్కామ్గా మార్చి బామ్మర్దికి కాంట్రాక్ట్ను కట్టబెట్టింది మర్చిపోతారా? ఫార్మాసిటీని విధ్వంసం చేసి ఫ్యూచర్ సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ దందాలు చేసింది మర్చిపోతారా? మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద పర్ స్క్వేర్ ఫీట్ కింత పైసలు అని చెప్పని వసూలు చేస్తూ, పర్ లేఅవుట్ పర్మిషన్ కింత పైసలు అని చెప్పని వసూలు చేస్తూ మొత్తం రియల్ ఎస్టేట్ రంగాన్ని సర్వనాశనం చేసినటువంటి దుర్మార్గాలను ఈ ఎన్నిక ద్వారా మర్చిపోతారు అనుకుంటే మీ మూర్ఖత్వం అవుతుంది రేవంత్ రెడ్డి గారు. ఏం మర్చిపోరు ప్రజలు. దే ప్రాబ్లీ హ్యావ్ థాట్ దట్ దిస్ ఇస్ నాట్ అన్ అప్రోప్రియేట్ టైమ్ టు టీచ్ యూ ఎ లెసన్. దానికి తోడుగా నీ బోగస్ ఓటింగ్లు. దగ్గర 20 కంప్లైంట్లు ఇచ్చినాం మేము ఎన్నికల కమిషన్కు. మొత్తం దాష్టికాలకు పాల్పడుతున్నారు అని చెప్పని 20 కంప్లైంట్లు ఇచ్చినాం మేము. 20 కంప్లైంట్లు. ఒక్క కంప్లైంట్ను కూడా పరిగణలోకి తీసుకోలే. కొంతమంది పోలీసులు తొత్తులుగా పనిచేస్తూ మా వాళ్ళపైన దాడి చేస్తున్నారు అని చెప్పినాం. చర్యలు తీసుకోలేదు. ఇట్లా మోసం చేసి అధికారంలో గెలిచి అదేదో ఆయనను చూసి ఓట్లేసిండ్రు అని చెప్పని రేవంత్ రెడ్డి గారు కలలు అంటే అవి కలలుగా మిగులుతాయి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చినటువంటి ఒక తెలంగాణను బాధ్యతగా అన్ని రంగాలలో సమగ్రమైనటువంటి ఒక సమతుల్యమైన అభివృద్ధి సాధించి దేశంలో నెంబర్ 1గా పెట్టినరు. ఇవాళ నీ పరిపాలనలో మళ్ళీ అధోగతి పాలవుతున్నది. 20 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయినరు రేవంత్ రెడ్డి గారు. దీన్ని కాపాడాలని చెప్పని కోరుతున్నా. చివరికి రాహుల్ గాంధీ గారి बिहार ఎన్నికలో बीजेपी के लाखों लोग खुलेआम अलग अलग राज्यों में धूम कर वोट डालते हैं और इस चोरी को छुपने के लिए सारे सबूत मिटा दिए जाते हैं. बीजेपी और इलेक्शन कमीशन मिलकर खुलेआम वोट चोरी कर रहे हैं. लोकतंत्र की हत्या అని చెప్పని ఆయన రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేస్తారు. మరి జూబ్లీహిల్స్లో లోక్తంత్రం చచ్చిపోలేదా సార్? చెప్పరి బోగస్ ఓట్లు నా జీవితంలో చూడలే నేను. పెంగ్విన్ బర్డ్స్ వచ్చినట్టు వస్తున్నారు, దడ బూత్లకు ఎంటర్ అవుతున్నారు, ఓట్లు వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మీరు జాగ్రఫీ ఛానల్స్ ఏమైనా చూస్తే కనబడతాయి కదా, అట్లనే గుంపులు అడగటానికి పోతే మా పైన దాడి, బెదిరింపులు. ఇది రాహుల్ గాంధీ కనబడదా? రాహుల్ గాంధీ గారు అక్కడేమేం తిడతారు, ఇక్కడనే రేవంత్ రెడ్డి మెచ్చుకుంటున్నారు. ఏందన్నట్టు ఇది? ఏం హిపోక్రసీ ఇది? ఏం డబుల్ స్టాండర్డ్స్ ఇవి? ఎవరిని మోసం చేస్తూ ఉన్నారు మీరు? కాబట్టి మోసాల పునాదుల మీద పరిపాలన కొనసాగిస్తూ తానేదో ఘనపాటి విజయం సాధించిన అనుకుంటే ఇది నవీన్ యాదవ్ గెలుపు, రేవంత్ రెడ్డి గెలుపు కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన అందించవలసిన బాధ్యత ఉంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చొని అజమాయిష్ చలాయిస్తూ పోలీస్ రాజ్యాన్ని నడిపిస్తూ ఎర్రగ